మేషరాశి ఫలితాలు. అన్ని పనులలో విజయం, ధనలాభం ఉంటుంది. అప్రయత్న ధనలాభం. నూతన గృహ వాహన యోగం, స్త్రీ మూలక లాభాలు ఉంటాయి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. గృహంలో శుభకార్య సూచన. శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాలు. డబ్బు అవసరానికి అందుతుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. పాత బాకీలు, మొండి బాకీలు, ఇక రావు అనుకున్న బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి. ఉన్నతమైన గుణం. సంఘంలో గౌరవ మర్యాదలు, మంచి పలుకుబడి పెరుగుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి ఫలితాలు. ఆరోగ్య అభివృద్ధి, మంచి నడవడిక ఉంటుంది. స్త్రీల ద్వారా విజయాలు. భార్య వైపు ఆదాయం కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా మంచి ఆదాయం వస్తుంది. అప్పులు తీరిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రయాణ సౌఖ్యం, వాహన యోగం. శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి ఫలితాలు. శత్రు విజయం. మంచి ధనాదాయం ఉంటుంది. విద్యార్థులకు విద్య అనుకూలం. నూతన గృహ వాహన యోగం, స్త్రీ మూలక లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య లాభం, ధనాదాయం, గృహంలో సుఖ సంతోషాలు. శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది. సింహరాశి ఫలితాలు. స్త్రీ సౌఖ్యం. వివాహం కాని వారికి వివాహ యోగం. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్ర లాభం. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మంచి తెలివిగలవారు అన్న పేరుంటుంది. అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కన్యరాశి ఫలితాలు. ఆరోగ్య లాభం, ధనాదాయం, గృహంలో సుఖ సంతోషాలు. అనుకున్న అన్ని పనులలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేమానురాగాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి యోగదాయకమే. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. శరీర ఆరోగ్య అభివృద్ధి, వాహన సుఖం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. తులారాశి ఫలితాలు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు, దాని ద్వారా సంపాదన పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు. బంధువర్గం వారితో అనుకూలతలు పెరుగుతాయి. మంచి అనుకూలమైన కాలం నడుస్తుంది కనుక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో రెట్టింపు ధనలాభాలు ఉంటాయి. మీరు సంపాదించిన ధనాన్ని మీ తెలివితేటలతో జాగ్రత్త చేస్తారు. అనుకున్న అన్ని పనులు మీ తెలివితేటలతో ఆలోచించి పూర్తి చేయగలుగుతారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫలితాలు. మీరు ఊహించిన సమస్యలు వచ్చేటట్టు కనపడుతున్నాయి, కానీ మీ తెలివితేటలతో వచ్చే ఇబ్బందుల నుండి తప్పించుకోగలుగుతారు. మంచి అనుకూలత పెంచుకుంటారు. మీ తెలివితేటలతో ఆలోచించి మీ పనులు మొదలుపెట్టండి, అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్యపరంగా పూర్తి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా పూర్తి అనుకూలంగా ఉంటుంది. ధర్మబద్ధంగా పనిచేసి అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకూలత కూడా పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు మీరు అనుకున్నది సాధించగలుగుతారు.
శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి ఫలితాలు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉండి రావు అనుకున్న బాకీలు వసూలు చేయగలుగుతారు. గృహంలో శుభకార్య ప్రయత్నాలు మంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి. మంచి తెలివితేటలతో పనిచేయండి. అధికారుల గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలత కూడా పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరిగి మంచి లాభాలు వస్తాయి. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. తద్వారా ఆనందంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి అనుకూలత లభిస్తుంది. శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మకర రాశి ఫలితాలు. ఆర్థికంగా బలం పెరుగుతుంది. స్థిరాస్తులు పెంచుకుంటారు. మీరు అనుకున్న విధంగానే లాభాలు కూడా వస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ అవసరాల కోసం నూతన వస్తువస్త్రాలు, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అనుకున్న అన్ని పనులు మీ సొంత నిర్ణయాలతో పూర్తి చేయగలుగుతారు. మీ పని మీరు చేస్తూ ఉండండి. ప్రజల నుండి మంచి అనుకూలత వస్తుంది. ధనాదాయం కూడా పెరుగుతుంది. ఏ రోజు అనుకున్న పని ఆ రోజే పూర్తి చేయండి. లేకుంటే ఆ పని మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు వస్తాయి. శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి ఫలితాలు. అన్ని రంగాల ప్రజలతో కొంత తెలివిగా నడుచుకుంటే తగాదాలు, గొడవలు రాకుండా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము తెలివితేటతో ఆలోచించి తీసుకోండి. వాటిని అమలు చేయండి. మంచి ప్రతిఫలం ఉంటుంది. మీ కుటుంబ అవసరాలకు మీ బంధువర్గం వారు, స్నేహవర్గం వారు మీకు ధన సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులు అందరూ సంతోషకరమైన వార్తలు వింటారు. ఆనందంగా ఉంటారు. భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మీనరాశి ఫలితాలు. ఈ సమయం మంచి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరిగి మంచి లాభాలు వస్తాయి. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. అనుకున్న సమయంలో అనుకున్న పని చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అనుకూలతలు కూడా పెరుగుతాయి. అన్ని రంగాల వారు ఈ సమయంలో దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది.